హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు అయితే నేను మటన్ కర్రీ వండుతున్నానండి. ఇదిగో ఆయిల్ వేసుకున్నాను. నూనె కాగిపోయిందండి. కొద్దిగా వేసుకుందాం. ఉల్లిపాయ ముక్కలు వేగిపోయాయి. ఇప్పుడు ఇందులో టమాటాలు, పచ్చిమిరపకాయలు, కొద్దిగా అల్లం పేస్ట్ వేసాను. ఇది కూడా మగ్గించుకుందాము. టమాటా ముక్కలు పక్క మగ్గిపోయాయి. ఇందులోనే ఇప్పుడు ఉప్పు, కారం, పసుపు, మిరియాల పొడి, మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ కలుపుకున్న మటన్ మొత్తం వేసేస్తున్నాను. కాసేపు మగ్గించుకుని తర్వాత చూద్దాము. ఇంకా కాసేపు మగ్గనిద్దాము. ఆయిల్ సపరేట్ అయిపోయింది కదండి. ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసుకుందాం. మటనే కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువే పడుతుంది, ఉడకాలి కదా. మూత పెట్టేసి కాసేపు ఉడికించుదాం. ఈలోపు బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదండి, అందుకని క్యారెట్లు జ్యూస్ చేసుకుంటున్నాను. ఈ క్యారెట్ల జ్యూస్ కొంచెం ఉడకబెట్టుకుని పాలు ఇలాగ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి. పాలు గట్టలు మనకి ఎప్పుడు కావాలితే అప్పుడు ఇలా జ్యూస్ చేసుకోవడానికి బాగుంటుందని దీంట్లోనే నేను కొంచెం పంచదార వేసుకుంటున్నాను. మీరు కావాలితే తేనె కూడా వేసుకోవచ్చు. దీన్ని నేను మిక్సీ పట్టేసి అయిపోయిందండి. ఇందులో కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసుకుంటున్నాను, యాలకుల పొడి, గ్లాస్లో పోసాను. దీనిపైన జీడిపప్పు పలుకులు వేసాను. నేను ఈ జ్యూస్ను కూడా ఒక యూట్యూబర్ చేసిన వీడియోలో నేను చూశానండి. ఇలా చేస్తే బాగుందన్నారు, చేశాను. నిజంగానే చాలా బాగుంది, అందుకే మీతో షేర్ చేసుకుంటున్నాను. మీకు కూడా నచ్చుతుంది, తప్పకుండా ట్రై చేయండి. దగ్గర పడిపోయిందండి కూర. ఈ స్టేజ్లోనే ఉప్పు, కారం అవి చూసుకోవాలి. నాకైతే నేను వేసినవన్నీ నాకు కరెక్ట్గా సరిపోయాయి. ఒక 5 మినిట్స్ ఉడికించిన తర్వాత మసాలా వేసుకుందాం. ఇదిగోండి, కూర అయితే కొంచెం అయిపోయింది, ఆయిల్ సపరేట్ అయిపోయింది కదా.
ఇప్పుడు వచ్చేసి మసాలా వేసుకుందాం. ఒక నిమిషం ఉడికించుకొని దింపేసుకుందామండి. అయిపోయింది. అదిగోండి, చూసారా ఎంత బాగా కర్రీ అయితే రెడీ అయిపోయింది. కొత్తిమీర ఉంటే పైన చల్లుకొని ఇక దించేసుకోవడమే. నా దగ్గర అయితే లేదండి కొత్తిమీర. మా మామకు చెప్పాను తీసుకొస్తుంది రేపొద్దుట. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్. బాయ్.